finally at Isha Foundation. So wonderful to see all of you here. ఊహ తెలిసినప్పటి నుంచి 10th క్లాస్ అవగానే యాక్టింగ్కే వచ్చాను. షాపింగ్ చేస్తున్నారు. షాపింగ్ ముగించుకున్న హరిత గారు. హర హర మహాదేవ్. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరాల ప్రియ తాండవ శంకర ప్రకట. Dear hair, I'm very sorry. నిన్ను డ్రైగా డల్గా రఫ్గా చేసినందుకు, డ్యామేజెస్ ఇంకా బ్రేకేజెస్తో నిన్ను వీక్గా చేసి ఊడిపోయేలా చేసినందుకు సో సారీ. ఏంటి నేను ఎవరితో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? నాతో నేనేనండి. ఫ్యూ వీక్స్ బ్యాక్ ఆ వీడియో నేను తీసుకున్నాను. ఎందుకో నా ఈ చాయిస్ ఆఫ్ లివింగ్ వల్ల వచ్చిన పెద్ద ఛాలెంజ్ డ్యామేజ్ హెయిర్. అది పొల్యూషన్ వల్ల అవ్వచ్చు, సన్నీ వెదర్, హెయిర్ ట్రీట్మెంట్, ఇలా కారణం ఏదైనా కానీ డ్యామేజ్ హెయిర్ అనేది నా జుట్టుని రఫ్ అండ్ డ్రైగా, చిక్కులతో, అండర్ నారిష్డ్గా తయారు చేసింది. అందుకే నేను నా మూవ్ ఆన్ యాటిట్యూడ్కి కాస్త బ్రేక్ వేసి ఒక సీరియస్ సొల్యూషన్ ట్రై చేద్దాం అనుకున్నాను. అప్పుడే నేను ట్రై చేశాను ఈ మామయ్య హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ని నేను చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ దీనిలోని కీ ఇంగ్రీడియంట్స్ అయిన మందారం ఇంకా కరివేపాకు. మన హెయిర్ కేర్ గురించి టిప్స్ చెప్పమని పెద్దవాళ్ళని అడిగితే చాలా మంది మందారం ఆకులు పెట్టుకోమని, కరివేపాకు లీవ్స్ని ఆయిల్ చేసుకుని యూజ్ చేయమని చెప్తారు. ఈ ప్రోడక్ట్లో ఎగ్జాక్ట్లీ అవే కీ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల నేను వెంటనే తీసుకుని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. యాజ్ అన్ అవుట్కమ్ నా హెయిర్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా అయింది అండ్ జుట్టుకి నారిష్మెంట్ కూడా రూట్స్ నుండి ఉంటుంది. ఈ ఆయిల్ ఎలా పనిచేస్తుంది అని హెయిర్ ఎలాస్టిసిటీ టెస్ట్తో చూపిస్తాను. ఈ క్లిప్పింగ్ చూడండి. ఇది నేను ఫ్యూ వీక్స్ బ్యాక్ తీసుకుంది. ఊడిపోయిన ఒక హెయిర్ స్ట్రాండ్ని తీసుకుని స్ట్రెస్ చేశాను. నేను హెయిర్ మిడిల్లో నుండి బ్రేక్ అయింది. అప్పుడు అర్థమైంది నేను ఎంత డ్యామేజ్ ఫ్రీ అండ్ రిపేర్డ్ హెయిర్కి అవసరంలో ఉన్నాను. నాకెందుకో మా అమ్మ, బామ్మ, అత్తమ్మ వాళ్ళు మందారం అండ్ కరివేపాకు డ్యామేజ్ హెయిర్ని చాలా బాగా రిపేర్ చేస్తాయి అని చెప్పడం గుర్తుకొచ్చింది. కానీ ఆ రెగ్యులర్ డిఐవై మెథడ్ని నేను చేసుకోలేను. బట్ అదే సేమ్ కాంబినేషన్ నాకు ఈ మామయ్య హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ రేంజ్లో దొరికాయి. దీని అప్లికేషన్ చూపిస్తాను. ఈ హెయిర్ ఆయిల్కి కోంబ్ అప్లికేటర్ కూడా ఇచ్చారు. దాని ద్వారా రూట్స్లోకి వెళ్ళేలా అప్లై చేసుకోవాలి. అలా రూట్స్కి అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్ని అరచేతిలోకి తీసుకొని త్రో అవుట్ హెయిర్ లెంగ్త్స్ వరకు మొత్తం ఇలా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. ఇది కదా డ్యామేజ్ అయిన హెయిర్కి ఇవ్వాల్సిన అవసరమైన కేర్. అన్ని సైన్స్ ఆఫ్ హెయిర్ డ్యామేజెస్ లైక్ రఫ్, డ్రై, టాంగిల్డ్ హెయిర్ అండ్ స్ప్లిట్ ఎండ్స్ నుండి ఈ ఆయిల్ ఒక సేవియర్. ఈ ఆయిల్ మాత్రమే కాకుండా నేను మామయ్య హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూని కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి వేరే కెమికల్ షాంపూస్ కంటే హెయిర్కి చాలా మంచి రిజల్ట్స్ని ఇచ్చే ఒక న్యాచురల్ షాంపూ. ఈ ఆయిల్ మాత్రమే కాకుండా నేను మామయ్య హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూని కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి వేరే కెమికల్ షాంపూస్ కంటే హెయిర్కి చాలా మంచి రిజల్ట్స్ని ఇచ్చే ఒక న్యాచురల్ షాంపూ. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా నా జుట్టుకి డ్యామేజ్ హెయిర్ నుండి రిపేర్ చేస్తాను అని చేసిన ప్రామిస్ని ఫుల్ఫిల్ చేశాను అని చెప్తున్నాను. ఈసారి హెయిర్ ఎలాస్టిసిటీ టెస్ట్ చేసుకొని రిజల్ట్స్ మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇంత మంచి నారిష్డ్ అండ్ స్ట్రాంగర్ హెయిర్ నా సొంతం అయ్యాక నేను హ్యాపీనెస్ అండ్ కాన్ఫిడెన్స్తో ఫ్లాంట్ చేయకుండా ఎలా ఉంటాను? మీరు నాలాగా డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేసుకోవాలి అని అంటే డిస్క్రిప్షన్లో వీళ్ళ లింక్స్ ఇస్తున్నాను. నా కూపన్ కోడ్ హరిత 2024ని మీరు మామయ్య సైట్లో ఇంకా యాప్లో యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామయ్య సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికబుల్. మామయ్య ప్రొడక్ట్స్ అంటే గుడ్నెస్ ఇన్సైట్. ఆ గుడ్నెస్ ఓన్లీ ప్రోడక్ట్స్లోనే కాదు, దీని వాల్యూస్లో కూడా ఉంటుంది. అందులో ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఎప్పుడు మామయ్య నుండి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు ఆ ఆర్డర్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు. అండ్ ఆ ప్లాంట్ డీటెయిల్స్ మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ అ పార్ట్ ఆఫ్
ద ఇనిషియేటివ్ 2025 వరకు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్. ఇంకో గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి అని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ మీ నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో ఉండే మామా ఎర్త్ స్టోర్ ఎక్కడ ఉందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా షాప్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. Finally at Isha Foundation, Sadhguru Yoga Center, చాలా హ్యాపీ. ఎప్పుడు జాగి గారి వంటలు అంటేనే చాలా ఇష్టం. ఇంతవరకు హర్త గారి వంటలు వండి పెట్టి తినది నేను చేయలేదు. కాకపోతే ఎప్పుడైనా నాకు జాగి గారి మంచి మంచి వంటలు అంటే మన ఇద్దరం ఎప్పుడు కలిసి వర్క్ చేస్తూ ఉన్నాం కదా, ఒకే ప్లేస్ లో వంట చేయడం ఈ కవరింగ్ చాలా బాగుంది. ఇప్పుడు నిజాలన్నీ ఇక్కడ నుంచి వస్తారు. వంట ఎవరు నేర్పారు? గట్టిగా చెప్పండి, ఎవరు నేర్పారు? ఇప్పుడు ఒక డైలాగ్ వాడారు జాగి గారు, అంతేగా అంతేగా అన్నారు. దాంతో నాకు అర్థమైపోయింది. ప్రతి హస్బెండ్ వాడాల్సిన నేర్చుకోవాల్సిన పదాలు రండి. కొంచెం మా ఆయనకు నేర్పిస్తే అన్ని రివర్స్ చెప్తాడు. అవి భార్యలు మాత్రమే నేర్పాలి. ఓ మై గాడ్. అయితే అవి నేర్పించలేదు, అవి నేర్పించలేదు. వంటలు కాదు, అంతేగా అంతేగా. కానీ హరితకి మాత్రం కొంచెం రాంగ్. మార్నింగ్ లేచి హరితకనే తిన్నాక రెడీ అవుతారు, మా అన్నీ వండుతారు. తమ్ముడు, So wonderful to see all of you here. You already have been inspiring or influencing thousands or millions of people outside. Now you have taken this time to come to Isha Yoga Center, and we are delighted to welcome all of you to Isha Yoga Center. And here we would like to offer you more content, and also the next few days an opportunity for you to soak yourself in this sacred space and a little bit of inner transformation. So we would like to begin with Sadhguru's message for all of you. Please orient yourselves towards this thing. Yoga Center is treating you well. Hello. hello. Where are you coming from? I'm from Hyderabad. Nice to meet you. From Germany. Germany. Wow. Sampan Kumale. Nice to meet you.
ఎందుకంటే యాక్టింగ్ ఉంది ఇద్దరికి. అయ్యో, దాని తోడు ఈ మధ్య కాలంలోనే మీరు వీడియోలు స్టార్ట్ చేశారు. ఈ కుటీర పరిశ్రమ కూడా స్టార్ట్ చేశారు. హరితమ్మ గారు మదర్ గారితో స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ ఈమె వచ్చారు, రవళి గారు వచ్చారు, అందరూ వచ్చారు. మేమైతే నాకు ఇదే ఫ్యాషన్ అండి. నేను ఒక కుక్గా పనిచేశాను, ఇప్పుడు యూట్యూబ్లో ఒక మంచి స్థానంలో ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఫుడ్ ఆన్ ఫామ్ అండి, ఫుడ్ ఆన్ ఫామ్ బాగా చేస్తారు. అంతా మన పొలాల మధ్యలో కూర్చుని ఒక రోజు 3 days వెళ్ళడమే. నేచర్ దగ్గరగా ఉండాలి. పాతకాలం నాటి వంటలను గుర్తు చేసి వండి అందరితో అబ్బబ్బబ్బబ్బా అనిపించారు. నా పేరు నవీన అండి. థ్యాంక్ యూ. టీవీ ఇండస్ట్రీలోనే ఉన్నాను, ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నాను, ఇక్కడ యూట్యూబ్ బతికేస్తున్నాను. శ్రీవాణి గారు, మీరు ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశారు? నమస్కారం అండి. అంటే నా చిన్నప్పటి నుంచి, అంటే నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను టీవీ ఇండస్ట్రీలో ఉన్నాను. ఎప్పుడు జనాల ముందే ఉంటూ ఉన్నాను అనమాట. టక్మని ఏదో అదే మహమ్మారి వచ్చి పడింది, కరోనా అని. సో ఎక్కడ కనిపించాలో తెలియట్లేదు, టీవీ వాళ్ళు పిలవట్లేదు. నాకేమో జనాలకి నేను ఏదో ఒకటి చేసి చూపిస్తే గానీ నా మనసు ఒప్పదనమాట. సో అలాంటి టైంలో మా ఆయన సపోర్ట్ తో, మా బాబు సపోర్ట్ తో, మా ఫ్యామిలీ సపోర్ట్ తో యూట్యూబ్ అనేటటువంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్, కరోనా వల్ల కంటెంట్ అద్భుతమైన ప్లాట్ఫామ్ లోకి రావాలి అని చెప్పేసి వచ్చాను. నార్మల్ ఏదో ఒక క్యారెక్టర్ రూపంలో శ్రీవాణి అని కాకుండా రకరకాల పేర్లతో నన్ను పిలిచారు. బట్ ఈ యూట్యూబ్ దయ వల్ల, సో నా పేరేంటి, శ్రీవాణి గారు మీ వారు విక్రమ్ గారు బాగున్నారా, శ్రీవాణి గారు మీ పాప నందిని బాగుందా అని అడుగుతున్నారు కదా. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఊహ తెలిసినప్పటి నుంచి 10th క్లాస్ అవగానే యాక్టింగ్కే వచ్చాను. సినిమాలు చేశాను, తర్వాత సీరియల్స్ చేస్తూ ఉన్నాను. బట్ నాకు ఒకే ప్రపంచం, ఓన్లీ మేకప్ వేసుకోవడము, అక్కడ ఉండడము, అది తప్పితే నాకు ఒక బయట ప్రపంచము, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక జోష్, నన్ను నేనుగా ప్రజెంట్ చేసుకునే ప్లేస్ నాకు ఎక్కడా కనిపించలేదు. ఇంటికి షూటింగ్కి వెళ్ళడం, ఇంటికి రావడం, షూటింగ్కి వెళ్ళడం, ఇంటికి రావడం, నెక్స్ట్ డేకి చూసుకోవడం, ఇంతే, ఇంట్లో పనులు చూసుకోవడం. అలా కాదు, నాకంటూ ఏదో కావాలి, నాకంటూ నా మనసు విప్పి మాట్లాడాలి, నన్ను నేనుగా ప్రజెంట్ చేసుకోవాలి, నేను సంతోషంగా ఉండాలి, నా సంతోషాన్ని అందరితో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎక్కువ లేరు, ఫ్రెండ్స్ ఉండరు, అంటే ఎక్కువ కలిసి అలా ఉండదు అనమాట. అందరూ బాగా ఫ్యామిలీలో కలిసి ఉంటాం, కానీ ఒక చోట కూర్చొని ఇంత ముచ్చట్లు పెట్టే తీరిక మాకెవ్వరికీ ఉండదు. సో ఈ యూట్యూబ్ అనేది నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ అనమాట. నన్ను నేను ప్యాంపర్ చేసుకోవడం, నాకు ఆనందాన్ని ఇచ్చే ఒక ఎలిమెంట్ నాకు యూట్యూబ్లో కనిపించింది. కామెంట్ రూపంలో మీ మీద వచ్చే అభిమానాన్ని తీసుకుని ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారనేది అసలు అది చాలా అద్భుతమైందండి. ఈ అనుభూతి అనేది మనం ఎన్ని కోట్లు పెట్టుకున్నా కానీ రాదు. ఇదొక ప్రపంచం, మన ప్రపంచం అనేది. Explaining about the geology, but also archaeological things, mythological things, and also spiritual things also. If you can understand Telugu well, you can find more subject, not only geology, even mythology also in my channel. I felt very happy to come here because Isha Foundation location is not a ordinary location. This is very, very, very unique location. As a geologist, I am saying that now because we see Western Ghats in the backside, and one gap between these Western Ghats, we call it as Palakkad gap. If we don't get that gap in that Sahyadris, in Western Ghats we call it as Sahyadris. If we don't have that gap in that Western Ghats, India don't have rainfall. Especially every year, June first week, we get rainfall from that gap. Spiritual journey, and I'm out there now that you can live a life both the best ways. You can still be human and everything, but you can also be spiritual at the same time. I'm nervous right now because it's my first time in India ever, being with a few great people, and so that's why I'm very nervous and shy at the moment, but I hope that will change a bit, and I also hope that I could contribute some music to the Isha Foundation, and also maybe to the meeting with Sadhguru, because he's one of my biggest inspirations, his thoughts,
yeah, I've been dreaming about being in India for the last 6 years. Sadhguru has called me here for some purpose, some reason. Still I should go through some path and I should meet all of you and I should convey everything to all of you, I suppose. Teachings to promote individual growth. The work of the foundation covers conservation, education and health. And you'll find him astonishingly pragmatic on a range of very modern day problems. Let's meet Sadhguru. If you could first tell our viewers what is the idea behind Initiative Insight, which is more specific towards entrepreneurs. Whatever the nature of your business, ultimately it is all about human well-being. Isha Foundation, a non-religious, non-profit public service organisation headquartered in southern India. What is Samadhi? Here in this culture, the highest value that we have always held is Mukti. Mukti means freedom. ఇక్కడ ఇలా చిన్న చిన్న ప్లేసెస్ అన్ని మీకు చూపిస్తున్నాను. బాగుంది అన్ని. లోపల పిల్లలు స్కూల్. షాపింగ్ చేస్తున్నారు. షాపింగ్ ముగించుకున్న హరిత గారు ఇదిగోండి, వద్దు అని చెప్తున్న జాకీ గారి మాట వినకుండా ఇదిగోండి 1200 పెట్టి ఒక టాపు, 1100 పెట్టి ఇంకో టాపు. ఏంటిది? ఏంటి అన్యాయం? రెండు బాగున్నాయి. ఈషా ఫౌండేషన్ కొంచెం జ్ఞాపకాలు నాకు కావాలని కాదు, మీరు ఏ తక్కువ లేదు, మళ్ళీ ఇక్కడ కూడా కొంటున్నారని. జ్ఞాపకం ఈషా ఫౌండేషన్ జ్ఞాపకార్థం అంట. ఇది నేను సెలెక్ట్ చేశాను, చూడండి. ఆ కుర్తా చూపించు. వారికి నేను బ్లూ అండ్ ఈవిడ బ్లూ అండ్ బ్రిక్ కలర్ సెలెక్ట్ చేసింది, నేను వైట్ కలర్ సెలెక్ట్ చేశాను. ఈవిలాగా నేను చాలాసార్లు చెప్పాను, పత్తి అంటే ఎలా చూసుకోవాలి. శ్రీవాణిని చూసి నేర్చుకో. మా ఆయన కూడా ఎప్పుడు అదే అంటాడు, శ్రీవాణిని చూసి నేర్చుకోవే. మా ఆయన అంత గమనించలేడు, ఇంకా గమనించనివ్వకండి. My favorite. I'm here with 2 YouTubers. yes, same here. Same here. Introduction is 13 ఏళ్ల తర్వాత. ఇంతకన్నా అదృష్టం జీవితంలో ఏదీ లేదనిపించింది ఈ మూమెంట్ ప్రస్తుతానికి. తర్వాత నిజంగా ఆ ప్లేస్కి వెళ్ళి దర్శించుకోబోతున్నాము. బాగుంది. నాగరాజ్ లోపల శివలింగం సూపర్ ఉంది కదా. అభిషేకం కూడా చేసుకోవచ్చు దీంట్లో. సూపర్, బాగా నచ్చింది. బ్యూటిఫుల్. రేట్ 1100. సూపర్, తీసుకొచ్చాము. ఓ ఇది దియా, ఇది దియా బాగుంటుంది. శివరాత్రికి పర్ఫెక్ట్.
ఇదిగో ఇక్కడ కూడా సో క్యూట్. ఏంటిది? ధూప్ స్టాండా? ఆహా సూపర్ ఉంది. నైస్. గ్లాసులు బాగున్నాయి. రాగి బిందె సారీ ఎంత వెయిట్ ఉందో ఇది, చాలా వెయిట్ ఉంది కదా. ఒరిజినల్ అనుకుంటా. ఇక్కడ అన్ని మంచి మంచి ఆయుర్వేదానికి సంబంధించింది, హెల్త్కి సంబంధించినవి అన్నీ ఇక్కడే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది. ఇది కూడా ఒక టెంపుల్ లాగా. ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఇప్పుడే 3 శివలింగాలు కౌగిలించుకుని వచ్చాం. వావ్. మా ఆయనకి అసలే శివుడు ఇష్టం. ఇవాళ సోమవారం తినిపించారు అసలు. ఏం పర్లేదు, ఇదంతా దేవాలయం లాగా ప్రసాదం లా అనుకుని ఫీల్ అయి తినాలి, అంతే కదా. ఇప్పుడే వీళ్ళిద్దరు కలిసి ఏం కోరుకున్నారు మీరిద్దరు? నేను బాగుండాలి, నన్ను ఇష్టపడే వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు సూపర్, ఎప్పుడు అంతే. నువ్వేం కోరు? మనం అందరం బాగుండాలి, అందరం మనం కూడా ఉండాలి, అంతే. సూపర్. నీ గురించా? అంతా బాగుండాలి, మన అందరం బాగుండాలి. అందరం కాదు, హరిత గారి గురించి. మీ అందరం చాలా బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా ఫ్యూచర్ ఇంకా బ్రైట్ గా ఉండాలి. మీ ఫ్యూచర్ బ్రైట్ గా ఉండాలంటే ఏం చేయాలి? 2-3 లైట్లు వేయాలి. 2 ఆర్గులు ఒక 10 కిలోలు తీసుకుని వేసుకుందాం అని. సూపర్. అన్నీ బాగుండాలి. ఇలా ప్రశాంతంగా మనం ఇన్ని సంవత్సరాలు ఇంత ప్రశాంతమైన టూర్ ఎప్పుడైనా చేసామా? అంటే ప్రతి సంవత్సరం అనుకున్నాంగా. అబ్బే రోజు అనుకుంటాం. దానికోసం వేరే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని మరి గ్రూప్ లో శివన్ గారు మా కోసం రియాక్ట్ అయ్యి కూడా రియాక్ట్ అవ్వక ఇక్కడ కూడా ఎలా ఎంజాయ్ చేయగలుగుతారు, షాపింగ్ ఉంది కాబట్టి. అవును. ఆదియోగి చూడండి, ఆకాశం అంతే. నాకు చాలా రోజుల నుంచి ఈ రోజు అసలు చాలా ఎంతో అదృష్టం ఉంటే తప్పితే ఈ అదృష్టం కలగదు. నేను మొత్తం ఫోటోలు రీల్స్ చూసి ఎప్పుడు వస్తుంది నాకు ఆ రోజు ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశాను. ఫైనల్లీ వెళ్ళి ఒక్కసారి అలా టచ్ చేసి. ఎస్, ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి మంచి లేజర్ షో వేస్తారంట. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సన్ రైజ్ అయ్యేది ఒకసారి చూద్దాం, సన్ సెట్ అయ్యేది కూడా ఇప్పుడు చూస్తున్నాం మనం. లేజర్ షో కూడా ఉందంట బ్యూటిఫుల్ గా. ఆదియోగి దిశా ఫౌండేషన్ ఫీలింగ్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు, అదృష్టాన్ని ఇచ్చినందుకు, ఆశీర్వాదాన్ని ఇచ్చినందుకు. సో ఇది ఇక్కడైతే మొత్తం మహాశివరాత్రికి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. అంటే మహాశివరాత్రి మీ అందరికీ తెలుసు కదా, దిశా ఫౌండేషన్ ఎలా ఉంటుంది, అంతే. అంటే ఒక స్వర్గం, అంతే. అంత బాగా చేస్తారు. ఆ అదృష్టం కూడా నాకు కలగాలని కోరుకుంటున్నాను. ఆ శివరాత్రి వేడుక కూడా చూడాలి, కళ్ళారా చూడాలన్నమాట. సో ఇప్పుడైతే లేజర్ షో అంట, బ్యూటిఫుల్గా ఉండబోతుంది. అది సన్సెట్, బ్యూటిఫుల్ సన్సెట్. కొండల మధ్యలో ప్రపంచానికి దూరంగా చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు ఎందుకు శివుడు అంటే చాలా ఇష్టం. శివుడు ఎంత దగ్గరగా చూసేస్తాను, ఎక్స్ట్రాడినరీ. ఇది అంటే ఈ అదృష్టం కలగడం చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా మాతో పాటు వచ్చి ఎంజాయ్ చేయండి. In union with the cosmos, they call him a yogi, as he was the first one, the Adiyogi.
ఇక్కడ డిన్నర్తో ఇలా ఫినిష్ చేసాము ఈరోజు. హర హర మహాదేవ్.